ధ్యానం జేసిన వాళ్ళు చరిత్రలో నిలిచిపోయిన వాళ్ళు చాలా మందున్నారు. రామకృష్ణ పరమహంస, వివేకానంద, ఇంకా ఎంతోమంది మహానుభావులు. ఇప్పుడు ఈ రోజుల్లో నరేంద్ర మోడీ, ఇంకా ఎంతోమంది క్రికెటర్స్, చాంపియన్స్, సినిమా యాక్టర్స్ అందరూ చాలా మంది ధ్యానం జేస్తున్నారు. ఎందుకు ధ్యానం? అంటే మనం చిన్నప్పటి నుంచి ఎన్నో పరిస్థితుల్లో ఎదుర్కొంటూ మనకంటూ ఒక మైండ్ క్రియేట్ అయిపోతది. ఒక ఫీడింగ్ అనేది క్రియేట్ అయిపోతది. ఆ! నీ పేరు ఇది, నీ ఊరు ఇది, నువ్విలా ఉండాలి, ఇలా జేయకూడదు, నువ్వు చాలా సెన్సిటివ్. ఇదంతా ఎలా అంటే ఒక బౌండరీ క్రియేట్ అయిపోతది. ఎలా అయితే ఒక 10 సంవత్సరాల నుంచి ఒక కప్ప నీటిలో జీవిస్తుందట. ఒక బావిలో. అది జీవిస్తూ, జీవిస్తూ ఉంటే ఒక చాపొచ్చి వేరే సముద్రం నుంచి ఎక్కడి నుంచో వచ్చి ఈ కప్పకి జెప్పిందంట. "నువ్వు జీవించే ఈ యొక్క బావి చాలా చిన్నదసలు. దీనికంటే ఒక 100 పెద్ద సముద్రం ఉంది అక్కడ.